ట్రావెల్స్పై. ఈరోజు అయితే మేము చెన్నైలో ఉన్నాము. ఇక్కడ మహాబలిపురం వెళ్దామని అనుకుంటున్నాం. చెన్నైకి వచ్చిన ఒక పెద్ద స్టోరీ అది. చాలా ఉంది కానీ చెప్పాలంటే టైం సరిపోదు ఇప్పుడు. సో చాలా రోజులైంది వీడియోస్ తీయక. ఇప్పుడు ఈ వీడియో అయితే మా ఫ్రెండ్ ఉన్నాడు, మా ఫ్రెండ్ వాడు నేను ఇద్దరం కలిసి వెళ్దామని అనుకున్నాము. సో ఇప్పుడైతే మమలాపురం అయితే వెళ్దాం అనుకున్నాం. మమలాపురం మహాబలిపురం రెండు సేమే. ఇది ఒక పేరు, ఒక ఆమె పేరు పెడతారనమాట, మమలాపురం అని చెప్పేసి. ఇది మహాబలిపురం ఏంటంటే ఇది బే ఆఫ్ బెంగాల్ దగ్గర బిట్వీన్ ల్యాండ్ ఉంటుంది కదా, బే ఆఫ్ బెంగాల్ దగ్గర గ్రేట్ సాల్ట్ లేక్ ఉంటుంది కదా, అక్కడ ఉంటుంది అనమాట. ఇది సౌత్ ఇండియా, తమిళనాడులో ఇది. ఈ టెంపుల్ ఏంటంటే పల్లవాస్ డైనాసిటీ వాళ్ళు కట్టారనమాట. 7th 8th centuries ఇది. సీ ఫోర్ట్ షోర్ టెంపుల్ ఇంకా చాలా ఉంటాయి అనమాట అటు సైడ్, బీచ్ ఏరియా సైడ్. సో చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట. దీంట్లో పూజలు చేయరు, ఏం చేయరు దేవుళ్ళకి. నార్మల్గా మంచిగా ఉంటుంది టెంపుల్ మాత్రం. ఆ స్కల్ప్చర్ మాత్రం మస్తు ఉంటుంది. సో అది చూడడానికి అనేసి మేము పొద్దున్నే స్టార్ట్ అయినాం 6 o'clockకే. బట్ వర్షం పడేటట్టు ఉందని చెప్పేసి అనుకున్నాము, సన్ రైజ్ అవుతుందేమో అని చెప్పి. మధ్యలో వచ్చి చూసి ఎండ కొడుతుంది. సో చూడాలి, ఈ ఆడికి పోయినాక చూద్దాం ఒకసారి. ఫస్ట్ అయితే మేము ఒక బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాం. బీచ్ కవర్ చేసుకున్న తర్వాత ఒక హిడెన్ బీచ్ లాగా ఉంటుంది, ఇది ఒక ఊరు లోపల ఉంటుంది. సో ఇది చూసిన తర్వాత మేము ఇంటి నుంచి అంటే డైరెక్ట్ మహాబలిపురం వెళ్ళిపోతాం, అక్కడ కలుద్దాం. ఓకే, పోదాం. ఎట్లుంటుందో కోవలం కదా ఇది. అవును, అచ్చా, ఓకే. పోలీసు వాళ్ళు ఆపుతుండే ఇప్పుడు. ఓకే, అవును. సన్ రైజ్ ఆల్రెడీ. అచ్చా, ఇది ఒక విలేజ్ బీచా? చాలా ఉంటాయి కదా హిడెన్ బీచెస్ ఇటు సైడ్. ఇదంతా ఒక విలేజ్. పోయినా ఇటు సైడ్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఘోరంగా ఉంటుంది పరిస్థితిలో. బ్రో, నేను దాన్ని చూస్తున్నా కానీ బ్రేక్ కొడతలేను. సేమ్ పాండిచేరి లెక్కన ఉంది. ఇట్లానే ఉండే పాండిచేరి సైడ్ కూడా. పాండిచేరి రాక్ బీచ్ సేమ్ ఉంది. పాండిచేరి అని పెట్టి, అవును సేమ్ ఉంది. ఏనాపనా? సో ఎవరైనా మోసం చేయొచ్చు అంటే రాక్ బీచ్కి వచ్చామని కూడా చెప్పొచ్చు. ఇది సేమ్ ఉంది. అది కోవలంలో సేమ్ ఇట్లానే ఉంటుంది కానీ మొత్తం ఈ రాయి మీద చచ్చిపోతాయి పబ్లిక్ అంతా. ఫోటోలు తీసుకుంటా, వీడియోలు తీసుకుంటా. ఏమో చేస్తున్నారు వాళ్ళు. హ్యాండిలాక్ ఇంతేనా? అంతే. బీచ్ లోకి డైరెక్ట్ చేసుకోవచ్చు, మంచిగా ఉంది. ఫోటోషూట్ అవుతుంది. ఫోటోషూట్స్ కూడా అవుతున్నాయి. సన్ రైజ్ కోసం వచ్చాను, సన్ రైజ్ లేదు ఇక్కడ. ఆల్రెడీ సన్ పైకి వచ్చేసింది. నాకు కూడా తెచ్చిన, బట్ వైర్ మాకైతే ఇంకా మంచిగా వినిపిస్తుందని అనుకుంటున్నా. దా పోదా, చూడొచ్చు ఎట్లుంది ఇదంతా. ఇవన్నీ వాళ్ళొక వే కోసం పెట్టుకున్నారు. ఇది ఫొటోస్ మంచిగా వస్తాయి. వర్షం కూడా పడట్లేదు. రాళ్ళు చూడు ఒకసారి ఎట్లున్నాయి మొత్తం. చెన్నైలో ఏదో ఉంటే టనలింగ్ చేసాం అనమాట మేము ఎల్ఎన్టీకి. సో అందులో వచ్చిన రాళ్ళ సగం మొత్తం ఇవే. దీంట్లో వల్ల వర్క్ అనేది చాలా డిలే అయిపోతుంది. మిషన్ టూల్స్ ఖరాబ్ అయిపోతున్నాయి. మళ్ళీ కొంచెం దూరం వెళ్తే మట్టి ఉంటుంది మొత్తం. చూడొచ్చు బీచ్. ఇట్స్ లుక్ లైక్ సేమ్ పాండిచేరి రాక్ బీచ్. అది అట్లనే అనిపిస్తుంది. అక్కడ ఫోటోషూట్ అవుతుంది, వెడ్డింగ్ షూట్. చూడొచ్చు అటు సైడ్. ఇంకా ఇక్కడ నుంచి ఒక 5 kilometers ఉంటుంది.
ఎస్ 5 కిలోమీటర్స్ ఉంటుంది అంతే ఈ నుంచి. మేము బీచ్లో తిరిగినాం, అటు ఇటు ఫోటోలు దిగినాం, వీడియో తీసుకున్నాం, మంచిగా వచ్చినాయి. ఇక్కడ చాలా బైకర్స్ పోతున్నారు, ఎంత రష్ ఉంటుందో తెలియదు. పక్క జాకెట్ వెయిట్ ఉంది, వేడి వేడి ఉంది లోపల మొత్తం ఈ హ్యూమిడిటీకి. తెలిసి జాకెట్ ని చేతిలో పట్టుకొని పోవాల్సి వస్తుందేమో అనుకుంటున్నా. మమ్మలాపురం అని అంటారు కాబట్టి మహాబలిపురంని అట్లా అంటారు వీళ్ళు. సో పాండిచ్చేరికి అటు సైడ్ వెళ్ళాలి, చూడొచ్చు టెంపుల్ది. షోర్ టెంపుల్, మమ్మలాపురం, ఇంకా పాండిచ్చేరికి అటు సైడ్ స్ట్రైట్ వెళ్ళిపోవాలి. అట్లా అట్లా వెళ్ళిపోవాలి స్ట్రైట్ గా. ఇటు సైడ్ మహాబలిపురంకి పోవాలి. చూడొచ్చు ఎంత బాగుందో. ఈ నుంచి లోపల పోవాలి. మొత్తం బ్లీచింగ్ పౌడర్ వేసి పడేసారు సైడ్కి మనం వస్తున్నాం అని చెప్పేసి. అట్లుంటే మరి మనతో ఏదో జోక్ బ్రో. ఓకే, హెల్మెట్ ఎట్లుందంటే బుగ్గలు మొత్తం వచ్చేసింది. సో వాయిస్ అనేది ఇంకా గంభీరంగా వస్తుంది. అది ముందే మనది సాయి కుమార్ వాయిస్, ఆ వాయిస్కి తోడయి. సో రైట్ వాలెట్ స్ట్రైటా, మొత్తం స్ట్రైటా ఉంది. చూద్దాం. ఓకే, ఇంకా ఇట్లనే పోతూనే ఉండాలి స్ట్రైట్ గా. చూడొచ్చు స్కల్ప్చర్. ఓకే, ఇంక ఇట్లా అన్ని రూమ్స్ అవైలబుల్. ఇక గుడి ఉంది అని అంటే అయిపోయాయి మొత్తం రూమ్స్. ఇక ఈ నుంచి లోపల పోవాలి. ఇట్లా లెఫ్ట్ పోవాలేమో కదా, స్ట్రైటా? ఓకే, ఇదే మహాబలిపురం టెంపుల్. ఏది ఆ టెంపుల్? అదా అదే టెంపుల్. బీచ్ దగ్గర ఉంటుంది కదా టెంపుల్, లెఫ్టా? సో ఇది నార్మల్ టెంపుల్. ఈ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి మనం బీచ్ దగ్గరికి వెళ్ళే టెంపుల్ కోసం. అదే షో టెంపుల్కి. వీడియో తీసుకొని ఇస్తాడు ఆడేమన్నాడుగా. ఒకవేళ లేదు అని అంటే నీ ఫోన్లోకి వెళ్ళి తీద్దాం వీడియో, అది అప్లోడ్ చేసుకుంటే అయిపోతుంది. ఎందుకు ఇటో పెట్టిండు? ఈయనేనా బైక్ వెళ్ళొచ్చా? ఏడా? బైక్ సైడ్ పెట్టుకోవచ్చు అనుకుంటా, రైట్ సైడ్లో. కెమెరా లోపల పెడదాం, మీ కొడుకులు కెమెరా చూస్తే. ఈ నుంచి ఇట్లా లోపల పోవాలి. ఇప్పుడు వచ్చిన సన్ బ్రో కనిపిస్తుంది అనుకుంటా టెంపుల్, నాకు తెలుస్తుంది. బీచ్ దగ్గర కూడా ఉంటుంది ఒకటి, చూద్దాం. ఇదే టెంపుల్ ఎంట్రన్స్ లోపలికి. చూడొచ్చు సైడ్ అంతా బీచ్. అది ఇదే టెంపుల్. ఇక్కడ చూడొచ్చు మనం పౌండ్ లాగా ఉంది కదా, ఇది వరహస్వామి
అవతారం అనమాట విష్ణుమూర్తిది. ఎట్లా అంటే భూమాతని లోపలికి హిరణ్యకశిపుడు తీసుకెళ్తాడు కదా లోపలికి, అప్పుడు విష్ణుమూర్తి వరాహస్వామి ఇందులోనే ఇక్కడ నుంచే డైవ్ చేసి వాటర్లోకి వెళ్ళడము, హీ రెస్క్యూస్ అదే భూమాతని. ఆ సినిమా వచ్చింది కదా రీసెంట్గా, సో అదే స్టోరీ అనమాట. ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. అది ఏంటంటే ఎర్త్ వాటర్ అంటే ఇది ఒక డివైన్ ఫోర్స్ అనమాట. ఇక్కడ నుంచి కాస్మిక్ స్టెబిలిటీ అని అంటారు దీన్ని. సో ఇది స్టోరీ. సో ఈ టెంపుల్ ఎందుకు ఇలా అయిపోయింది అని అంటే, ఒక సునామీ వచ్చింది అనమాట డిసెంబర్ 2004లో కోస్ట్ లైన్ ఆఫ్ కోరమండల్. ఈ ఎక్స్పోజర్ వల్ల అవి టెంపుల్ అనేది దాంట్లోనే ఉండే అనమాట. చాలా బ్లాక్స్ వరకు గ్రానైట్ బ్లాక్స్ అనేటివి పడిపోయినాయి చాలా వరకు. ఇంకా ఇవన్నీ రిన్యూడ్ చేస్తున్నారనమాట. స్పెషల్ అదేమంటారు వీళ్ళు, మన ఆర్కియాలజీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తీసుకొని మొత్తం ఇవన్నీ టెంపుల్ని రినోవేట్ చేస్తున్నారు, దీన్ని మొత్తం బ్లాక్స్ని. ఇంకా చాలా వరకు ఆ సునామీ ఎక్స్పోజర్ వల్ల చాలా వరకు ఎలిఫెంట్స్, లయన్స్, స్కల్ప్చర్స్ ఉంటాయి కదా, పికాక్స్, అవన్నీ పోయినాయి అనమాట. ఇప్పుడు ఇవన్నీ చేసిందంటే పల్లవస్ పీరియడ్లో ఈ స్కల్ప్చర్ ఇవన్నీ చేయడానికి, ఎలిఫెంట్ ఇవన్నీ వాళ్ళ సింబాలిక్ అనమాట. అవి వాటర్కి ఏమంటారు నార్మల్గా ది స్టెప్స్లా ఉంటాయి ఇప్పుడు, అట్లా కనిపిస్తున్నాయి అన్ని వాటర్ అంటే. అన్ని నందులే ఉన్నాయి, చాలా నందులు ఉన్నాయి ఇక్కడ అంతా చూడొచ్చు. సో టెంపుల్ అయితే చూడొచ్చు ఇవన్నీ ఇక్కడ. పక్కనే బీచ్ ఉంటుంది, బాగుంటుంది ఇక్కడ కూడా. ఫ్లడ్స్ వస్తే వాటర్ ఇటు వరకు వస్తాయి అనుకుంటా. చూడవచ్చు అండ్ వచ్చింది కదా, బాగా చేస్తుంటారు ఇక్కడ. నాకు స్విమ్మింగ్ రాదు, మన ఎమర్జెన్సీస్ ఉండాలి. ఇదే టెంపుల్ విష్ణుమూర్తి ఉంటారు లోపల, అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఫోన్స్ వెళ్ళలేదు లోపలికి, ఓన్లీ ఇటు వరకే ఉంటారు. టెంపుల్ పక్కన ఉంటుంది మొత్తం, చూడొచ్చు. ఇది మొత్తం ఒక కొండకే కార్ చేసినట్టుంటుంది ఇదంతా. నంది, నాగరిక ఏరియా మొత్తం చూడొచ్చు. అసలు రాయికి ఎట్లా చెక్కిరేమో అర్థమే కావట్లేదు ఇప్పుడు కాలంలో. పాలు పెట్టుకోవడం మొత్తం ఒక స్టోరీ ఉంది ఇక్కడ మొత్తం గోవులది. అదే టెంపుల్. ఇది ఇంకొకటి టెంపుల్ పక్కనే, అది కూడా 2 ఉంటాయి, 2-3 ఉంటాయి. చైనీస్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ అంతా, కొరియన్ కొరియన్ కొరియా నుంచి వచ్చినట్టు చాలామంది ఉన్నారు, ఒక 20 మెంబర్స్ దాకా ఉంటారు. లోపలికి పోతుంది చూడవచ్చు ఒకసారి. చూడొచ్చు
ఎట్లుందో అసలు వా మొత్తం కారు వేసి కొండకే కొట్టారు ఇవన్నీ. నెక్స్ట్ లెవెల్ ఆర్కిటెక్చర్ బ్రో, చెప్తుంది చూసి అసలు ఒక కొండకి ఎట్లా అసలు. పోనా లోపలేమో ఉన్నట్టున్నాను, వాటర్ అయితే కారుతున్నాయి చూడొచ్చు. మొత్తం మీద ఉంది, 2 parts ఉంది అక్కడ ఇక్కడ. చూడొచ్చు ఎట్లుంది. పోదాం. ఎలిఫెంట్ ఏంది అసలు, ఎట్లా 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 పిచ్చిలేసి నాకు ఇవన్నీ మైండ్ పోతుంది అంత మంచిగా అసలు. ఇక్కడ 3 టెంపుల్స్ ఉన్నాయంటే కింద నుంచి పైకి వచ్చినాము. చూడొచ్చు ఇక్కడ కూడా పైకి ఒకటి. ఇట్లా నడుచుకుంటూ పోదాం, ఏముంటే చూద్దాం ఇంకా పైకి. ఇట్లే ఇంకా లోపల పోవాలి. నేను ఈడ కూడా టెంపుల్ కావింగ్ చేస్తే ఎల్లరికి వేస్తున్నట్టే ఉన్నాయి ఇవన్నీ. టికెట్ అయితే 40 రూపీస్ దీనికి. నుంచి పైకి పోదాం ఇంకా. పైకే ఉంది మొత్తం, ఏం లేదు ఇక్కడ. పైకి పోయి పైన ఇంకో టెంపుల్ ఉన్నట్టు చూద్దాం. ఇది రొయ్య గోపురము, ఇది ఇన్కంప్లీట్, ఇంకా కట్టలేదు. ఇది ఇంకా కడుతుంటేనే ఆపేసారు మధ్యలో. హైయెస్ట్ గోపురం అన్నమాట ఇది. చూడొచ్చు. చూడొచ్చు లోపలికి. చూడొచ్చు పై నుంచి కొండదంతా, కింద మొత్తం కారు వేసి మొత్తం కేవ్ లాగానే ఉంది సేమ్. వరాహస్వామిది ఇది టెంపుల్. ట్రిపుల్ సెల్ రాక్ కట్స్ ఇది. సో 3 రాళ్ళలో కట్ చేసి తీసి టెంపుల్ని. చూడొచ్చు రాక్ కవ్ చేసింది ఇది, ట్రిపుల్ రాక్ అని. ఎలిఫెంట్ చూడొచ్చు, పికాక్ కూడా ఉంది దీంట్లో. సో మొత్తానికి అయితే అయిపోయింది, పోతున్నాం, రిటర్న్ పోతున్నాం ఇక. అయిపోయింది, చూసినాము. ఎండ బాగా కొడుతుంది, వర్షం పడుతుంది అనుకున్నాం, కాకపోతే దేవుడి దయ వల్ల ఎండ కొడుతుంది. బట్ ఎండ ఎందుకు కొడుతుందా అని ఇప్పుడు అర్థం కావట్లేదు. సరే ఓకే, ఇప్పుడైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం తారపాకం, తిరువన్మయ్య. సో అవతల సైడ్ కదా పోయేది. కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది. పాండిచేరి కూడా పోదాం. బెస్ట్.